హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ చేశానండి. చూసారండి ఉల్లిపాయ పకోడీ ఎంత బాగుందో. ఇది మనం షాప్లో ఉన్నట్టుగానే తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి మనం ఇలా తయారు చేసుకుంటే మళ్ళీ షాప్లోంచి తెచ్చుకునే పని ఉండదు అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. ఇది ఎలా చేశానో ఏంటనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను 1 కప్పు. 1/2 కప్పు వచ్చేసి శనగపిండి తీసుకున్నాను. కొద్దిగంత వరిపిండి, 3 స్పూన్లు తీసుకున్నానండి. పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. పకోడీలోకి కొద్దిగంత జీలకర్ర, కారం, పసుపు, సాల్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు పకోడీ పిండి కలుపుకుందాం. ఒక గిన్నెలోకి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకుందామండి ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను కదండి, ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగంత. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి పకోడీలోకి అనేది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు అన్నీ వేసేస్తున్నానండి. కారం, పసుపు, ఉప్పు అన్నీ మొత్తం వేసేస్తున్నాను నేను. సాల్ట్ అనేది మీరు చూసి వేసుకోండి, ఒక్కసారి ఎక్కువ వేయకుండా. ఇప్పుడు కరివేపాకు కూడా ముక్కలు చేసుకుని ఇందులో వేసుకుందాం అండి. కరివేపాకు మట్టికి బాగా కొంచెం ముదిరినవి తీసుకుంటే పకోడీలోకి అనేది బాగుంటాయి అన్నమాట. ఇలా ముక్కలు చేసుకుని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. ఇవి మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఫస్ట్ వాటర్ పోయకుండా, ఎందుకంటే సాల్ట్ వేసాం కదండి, ఇందులో వాటర్ ఉంటుంది అన్నమాట. సాల్ట్ అనేది నీరు వస్తుంది కాబట్టి ముందు ఫస్ట్ మనం ఇదంతా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిసింది కదండి. ఇప్పుడు శనగపిండి కూడా ఇందులో వేసేస్తున్నాను. శనగపిండి శుభ్రంగా జల్లించి పెట్టుకున్నాను నేను. వరిపిండి వేసుకుంటే బాగుంటాయండి. పకోడీ అనేది కరకరలాడుకుంటూ బాగా వస్తుంది అన్నమాట. ఇవి మొత్తం ముందు కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వాటర్ అనేది కొంచెం పోసుకొని కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి, ఎక్కువ వాటర్ పోయకుండా ముద్దలా వచ్చేటట్టు కలుపుకుందాం. చూసారండి, ఇలా కలుపుకుంటే పకోడీ బాగా వస్తుంది అనమాట. దీన్ని పక్కన పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. ఆయిల్ మట్టికి బాగా హీట్లో ఉండాలి. బాగా వేడెక్కిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పకోడీ వేసుకోవాలన్నమాట. అలా అయితే చక్కగా వేగుతాయి. ఇలాగా పొడి పొడిలాడుకుంటూ వేయాలి పకోడీ. అలా అయితే బాగుంటాయండి. చక్కగా ఇవి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బాగా వేగితే బాగుంటాయి అన్నమాట పకోడీ అనేది. ఇప్పుడు పకోడీ వేగిపోయినాయండి. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. వేగిని చూసారండి, కలర్ వచ్చినాయి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతాయి పకోడీ. ఈ పకోడీ అనేది మనకి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి తినాలంటే. పకోడీ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. పకోడీలు రెడీ అయిపోయినాయండి. చూసారండి ఎంత బాగా వచ్చినాయో. మన షాపులో ఉన్నట్టే, షాపులో మనం కొనుక్కొస్తాం కదండి పకోడీ, అదే రకంగా వస్తాయి అనమాట. ఈ విధంగా చేస్తే మట్టికి పకోడీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసిన తర్వాత కరివేపాకు, బాగా ముద్ర కరివేపాకు తీసుకోవాలండి. తీసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకుందాం ఒకసారి. కరివేపాకు ఇందులో నూనె బాగా వేడిగా ఉంది కదండి. ఈ కరివేపాకు ఇందులో వేగానే వేగిపోయినాయి. ఈ కరివేపాకు కూడా ఈ పకోడీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కరివేపాకు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు అనేది. కరివేపాకు వేసేసుకున్నాకే ఒక్కసారి ఇలా చేత్తో ఇలా అనుకుంటే పొడంలా అయిపోద్దండి. ఇప్పుడు మొత్తం పకోడీ మొత్తం ఇలా కలిపేసుకుంటే చూసారా, వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది.